హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే స్పెషల్ అనే చెప్పాలి. కాకినాడలో ఉండే హార్బర్కి వచ్చాము మేము. యాక్చువల్గా మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ వచ్చి తిరుగుతూ ఉంటాం కదా అక్కడికి ఇక్కడికి. సో మేము కాకినాడ హార్బర్ ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము అని వచ్చాము. ఎంత బాగుందో అసలు, సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే. మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో ఇది వచ్చి ఎంట్రన్స్. మెయిన్ రోడ్ నుంచి ఒక దారి లోపలికి ఉంటుంది. దాని లోపలికి ఒక 1 కిలోమీటర్ అంటే ఎంత కూడా తెలియదు నాకు. కొంచెం దూరం వెళ్ళంగానే మనకి హార్బర్ ఉంటుంది. ఇవన్నీ బోట్స్ ఎందుకు ఉన్నాయో తెలీదు. మేబీ పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కొంచెం అన్లోడ్ చేసుకొని తెచ్చుకుంటాయేమో ఇవి ముందు. ఇవి పాతవి, ఈ షిప్స్ అన్నీ స్టీమర్స్ ఏమంటారో తెలీదు, పాతవి అన్నమాట. పడవలు, అది మన భాషలో పడవలు. పెద్ద పెద్ద పడవలు, ఇల్లులుగా కంపార్ట్మెంట్స్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అవి. నాకైతే దాని లోపలికి వెళ్ళాలనిపించింది. ఇది చూడండి, ఇదైతే ఎంత పాతదో అసలు. నిచ్చెన కూడా పెట్టేస్తున్నారు. మా అక్కని వెళ్ళవా అంటే తిట్టింది. సర్లే అని గమ్ముగా కూర్చున్నా. ఇప్పుడు మనం వచ్చేసాం లోపలికి. ఇది ఎంట్రన్స్. ఎన్ని బైక్స్ ఉన్నాయో, ఎన్ని లోడింగ్ ఆటోస్ ఉన్నాయో, ఇవన్నీ ఫిష్లు తీసుకెళ్ళడానికి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా వస్తున్నారు. మళ్ళీ బయట సిటీ లోపల అమ్ముకునేదానికి కూడా వస్తున్నారు. మాకు యాక్చువల్గా చెప్పారనమాట, హార్బర్ లోపలికి కూడా వెళ్ళలేరు మీరు. మా అన్నయ్య, ఎవరో కాదు, మా అన్నయ్య చెప్పాడు లోపలికి కూడా రాలేరు, చాలా స్మెల్ వస్తుంది, మీరు వామిటింగ్ చేసేసుకుంటారు అని అంటే, ఏం పర్వాలేదు అని వచ్చాము. కానీ స్మెల్ అయితే భయంకరంగా ఉంది. మేమైతే ఏం తినకుండా వచ్చాము. స్మెల్ చాలా భయంకరంగా ఉంది. అందుకని ఇద్దరం చేయడ్డం పెట్టుకొని నడుస్తూ ఉన్నాము. నీసు వాసన అనమాట. ఈ వాటర్ ఉంది కదా ఇక్కడ. పైగా ఇంకొకటి ఏంటంటే వర్షం వచ్చింది రాత్రి. ఇప్పుడు కూడా మబ్బులు వేసే ఉంది. కొంచెం తెరపించింది, వచ్చాము. మేము అసలు రాత్రి ప్లాన్ కూడా వేసుకోలేదన్నమాట. వర్షం వచ్చేస్తుందిలే, ఇంక మనం వెళ్ళలేము అని అనుకున్నాము. కానీ వర్షం ఆగింది, ఇంకా వచ్చేసాము. మళ్ళీ 8 లోపలే వెళ్ళాలి, అప్పుడే బాగుంటాయి, లేకపోతే అన్నీ అయిపోతాయి, ఎక్కువ రేట్లు కూడా చెప్పేస్తారు అంటే మేము ఇంకా పరిగెత్తాము. ఇప్పుడు 8:15 అలా అయి ఉంటుంది. ఇది చూడండి, ఇది తెలుసు కదా మీకు, ఎండు చేప తింటాం కదా మనం, తాటాకు చేప అంటారు. చాలా బాగుంటుంది అన్నింటిలో కంటే దీని టేస్ట్. ఇవి వచ్చి పచ్చివి అనమాట. పచ్చివి అయితే అట్లా ఎండబోస్తున్నారో పడేస్తున్నారో తెలియదు మొత్తానికి. అవైతే ఎండు చేపలు, అంటే అదే తాటాకు చేపలు. ఎంట్రన్సే అద్భుతంగా ఉంది. ఎటు చూసిన రొయ్యలు, చేపలు, స్క్విడ్స్ ఎంత బాగున్నాయో. ఇటు చూసారా, ఇవన్నీ ఇప్పుడు మనం పల్లెటూరులోకి, తర్వాత సిటీ లోపల్లోకి తీసుకొని వచ్చి అమ్ముకుంటారంట ఇవి. ఇది చూసారా, ఇది సొర చేప అనమాట. సొరపిట్టు ఫేమస్ సొర చేపతో. ఎప్పుడు విన్నమే, నేనైతే ఎప్పుడు తినలేదు. మా అక్క ఒకసారి తినిందంట, బాగుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు, రొయ్యలు క్లీన్ చేస్తున్నారు. తర్వాత ఈ పడవలో అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్. సూపర్గా ఉంది అసలు. దాన్ని చూస్తేనే నాకు భలే అనిపించింది. అక్కడ పైన వచ్చి చేపలు ఎండబెట్టున్నారనమాట. దారాలకి కట్టేసి వరుసగా ఎండబెట్టేస్తున్నారు. బాగా ఎండిపోతాయి ఇంకా అవి. అంటే ఇప్పుడు వీళ్ళు సముద్రం లోపలికి కొన్ని రోజులు వెళ్ళిపోతారంట. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పటికి ఒక 1 వీక్ 8 డేస్ అలా పడుతుందంట. సో ఆ లోపల కొన్ని చేపలు వాళ్ళు ఎండబెట్టుకుంటారంట. చూసారా, అక్కడ దించుతున్నారు. అవన్నీ పూర్తిగా ఎండిపోతాయి. ఎండ మాత్రం సముద్రం లోపల సూపర్గా వస్తుంది కదా, ఏం అడ్డం ఉండదు కదా. సో బాగా ఎండిపోతాయి. ఇది వచ్చి స్క్విడ్స్ బోట్. చూసారా స్క్విడ్స్ ఎంత బాగున్నాయి. మీరు ఎప్పుడైనా స్క్విడ్స్ తిన్నారా? నేను స్క్విడ్ తినాలని చెప్పి ఒక అద్భుతం చేశాను. ఎందుకులేండి తర్వాత చెప్తా, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్క్విడ్స్ కోసం ఒక స్పెషల్ వీడియో అనమాట. నేను చేసిన ఒక అడ్వెంచర్ స్క్విడ్స్ మీద తినాలని చెప్పి. లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. ఇది వచ్చి ప్రాన్స్ పడవ. ఇది ఇక్కడ ఎలా ఉందంటే, నేను ఇప్పుడు వరకు 2 బోట్స్ చూశాను. 2 బోట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పుడే అంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు కాదు, నేను ఎంటర్ అవుతున్నప్పుడే ఏమి అబ్జర్వ్ చేశానంటే, ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ మాత్రమే ఉంటుంది. అంటే సముద్రంలో గుంపుగా ఉంటాయి కదా, ఒక్కొక్క జాతి గుంపుగా ఉంటుంది అనమాట. సో ఆ గుంపులుగా ఉన్న దగ్గరే వీళ్ళి పట్టుకుంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఉంటుంది, ఏ రకాలు ఉంటాయి, ఫిష్లు ఉంటాయా, ప్రాన్స్ ఉంటాయా, స్క్విడ్స్ ఉంటాయా. మరి నాకైతే తెలియదు. నేను స్క్విడ్స్ ఇప్పటి వరకు ఎక్కడ ఉంటాయి అనుకున్నానంటే, అడుగున లోపల ఉంటాయేమో అనుకున్నా. కానీ వీళ్ళకి పడుతున్నాయంటే ఆల్మోస్ట్ కొంచెం పైనే ఉన్నట్టున్నాయి స్క్విడ్స్ కూడా.
సరేలే, నా స్క్విడ్స్ గోల్ దేనికి కానీ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. నాకు ఈ హార్బర్ ఎక్స్పీరియన్స్ మొత్తంలో ఒక విషయం మాత్రం భలే విచిత్రంగా అనిపించింది. అంటే చెప్తాను చూడండి. ఏంటంటే ఇక్కడ స్నాక్స్, టిఫిన్స్ అమ్మడం అనమాట. అవును, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, నిజమే. కానీ నాకు భలే నవ్వు వచ్చింది అనమాట. ఎట్ట తింటున్నారు వీళ్ళు అసలు, ఇంత స్మెల్ వస్తుంటే, ఎంత అలవాటు అయిపోయినా కానీ స్మెల్ వస్తుంది కదా, ఎలా తింటున్నారు అని అనుకున్నాను. తర్వాత అన్నయ్య చెప్పాడు, వాళ్ళు బయటికి వెళ్ళరు, తినేసి మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోతారు, అందుకని వాళ్ళకి టైం ఉండదు కదా బయటికి వెళ్ళేదానికి కూడా, షిప్స్ అన్నీ వదిలిపెట్టి వెళ్ళరు. సో వాళ్ళ కోసము స్నాక్స్ ఇలాగా టిఫిన్స్ పెడతారంట కొంతమంది. అవి కొంతమంది తీసుకొని షిప్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళిపోతారు. అంటే స్నాక్స్ అని చెప్పాను కదా, అవి కొనుక్కొని తీసుకెళ్ళిపోతారనమాట. సో లోపల కుకింగ్ మీరు చూసుంటారు కదా, లోకల్ పైన అని ఒకటేదో ఉంటుంది కదా, ఆ అబ్బాయి చెప్తా ఉంటాడు ఎప్పుడు లోపల ఎలాగా అని చెప్పి. సో కొన్ని రోజులు అలాగే ఉండిపోవడం వల్ల వాళ్ళకి స్నాక్స్ అనమాట అవన్నీ. ఇక్కడ అమ్మేదే కాదు, తింటున్నారు కూడా ఇక్కడ టిఫిన్. నాకు అదొక్కటి ఇవ్వలే, నవ్వు వచ్చింది ఎలా తింటున్నారని. నేనైతే ఇట్లాగా చున్నీ అడ్డం పెట్టేసాను, ఇంకా తీయలేదు. నాకైతే అసలు పడలేదు. మా అక్క కూడా అంతే. చూసారు కదా, ఆ బుట్ట మొత్తము 2500 చెప్పారు. ఒక 17 కేజీలు ఉంటుందంట అది. కానీ అన్న ఏమన్నాడంటే, లేదు అంత ఉండదు, అంతకంటే తక్కువకి అమ్ముతారు, చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు, ఎందుకో లేట్ అయిపోయిందనో ఏమో, 8:30 అయిపోయింది. నేను చెప్తానే ఉన్నాను, తొందరగా రండి, ఒక 7కి అలాగా అన్నాడు. ఇంకా ఇదంతా ఏంటంటే లోపల, అంటే హార్బర్ లోపల సైడ్ వచ్చాం కదా, సైడ్ రాగానే ఇది మొత్తం ఒక కొంచెం ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో ఏం జరుగుతుందంటే బుట్టలుగా పెట్టేసి వేలం పాట పాడేస్తున్నారు. ఈ బుట్టింత మీరు ఎంత ఇస్తారు, నిల్చో ఉన్నారు చుట్టుకొనే వాళ్ళు కూడా. నేను 100 రూపాయలు ఇస్తానంటే ఒకటి 200 ఇస్తానంటున్నాడు. అంటే 100-200 కాదు, బుట్ట ఒక 1000 పైనే ఉంటుంది. ఫిష్లు కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ, ఏమైనా కానీ అట్లా కొనేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. ఇది లోపల ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఓన్లీ ఒలిచేవాళ్ళు. అంటే ఇప్పుడు బుట్టలు రొయ్యలు కొనుక్కుంటారు కదా, ఇంట్లో కొనుక్కునే వాళ్ళైతే వాళ్ళు ఒలుచుకోలేరు కదా ఒకేసారి అన్ని కేజీలు. సో వాళ్ళ కోసం ఒలిచి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పని ఏం లేదు, ఒలిచి ఇవ్వడమే. కానీ ఫ్రీగా అయితే ఒలిచి ఇవ్వరు, కేజీకి ఇంత అని తీసుకుంటారంట. సో ఇది లోపల కూడా కొంతమంది వేలం పాట పెడుతున్నారు బుట్టలు పెట్టి. ఈ బైక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ షిప్స్లో, తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ బైక్లంట, మనం పెట్టుకునేదానికి లేదు. లోపలికి వెళ్తే అక్కడేమీ ఎక్కువ అమ్మడం లేదు, అందుకని మేము బయటకు వచ్చేసాము. ఇవి బుట్టలుగా పెట్టేసి ఉన్నారు కదా, అసలు ఎవరు దగ్గర నిల్చొని కూడా లేదు. అవి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కొని పెట్టేసుకున్నారనమాట. చూసారా, ఇక్కడ తక్కిళ్ళు ఉన్నాయి. అంటే ఇక్కడ తూకం కూడా ఇస్తారు, కానీ దీంట్లో 1 కేజీ 2 కేజీ అయితే ఇవ్వరు. మనకు తెలిసిందే, చాలా కొనాలి. అంటే షాప్ వాళ్ళు కొనుక్కుంటారు కదా వాళ్ళకి. చిన్న స్క్విడ్ ఒకటి ఉంది ఇక్కడ, క్యూట్గా ఉంది. నాకైతే స్క్విడ్స్ మీదే ఉంది. అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తాం కదా మనం, అదేదో రింగ్స్గా ఉంటుంది, అలా చేద్దామని నాకు ఉంది. ప్రాన్స్ నా ఫేవరెట్, అయినా కానీ ప్రాన్స్, క్రాబ్స్, ఫిషెస్ అన్నీ ఎప్పుడు తింటూ ఉంటాం కదా, ఎప్పుడు ఇది తినలేదు, అందుకే. భలే ఉంది కదా అవ్వ, వీడియో తీస్తుంటే నవ్వుతూ ఉంది. క్యూట్గా ఉందని నేను తీసాను, సూపర్గా నవ్వింది కదా. సో ఇక్కడ నుంచి అంటే చుట్టూ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది, దాని చుట్టూ వచ్చి బోట్లు ఆగుతున్నాయి అన్నమాట.
చూడండి ఎంత బాగా ఎండిపోయి ఉన్నాయో. ఇవన్నీ ఎక్కడ ఎండిపెట్టారు అనుకుంటున్నారు? దీనిపైన అనమాట. అక్కడ కొంతమంది తాళ్ళు కట్టి ఎండబెడుతున్నారు, కొంతమంది ఊరికే అలా పోసేస్తున్నారు. ఆ కాకి తింటా ఉంది, ఎన్ని తింటుందో. ఇంకా చాలా హార్బర్స్ ఉంటాయి కదా, అంటే విజయవాడ హార్బర్ అని, ఇట్లాగా నెల్లూరు హార్బర్ అని, అక్కడంతా ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫిష్ లేవు. ప్రాన్స్, క్రాబ్స్, స్క్విడ్సే ఎక్కువ ఉన్నాయి. ఈ బుజ్జి బోట్లో ఏం చేస్తారో తెలియదు. కానీ అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్, పెద్ద స్టీమరు అవన్నీ వచ్చున్నాయి. అంటే ఇక్కడికంటే పెద్ద స్టీమర్ మనం స్టార్టింగ్లో చూసాం కదా, దాని స్టీమర్ అంటారో ఏమంటారో తెలియదు. పెద్ద పెద్ద బోట్స్, కంపార్ట్మెంట్స్, అంటే మనం లోపల స్టే చేసేలాగా అనమాట. ఇలా కాకుండా స్టే చేసేలాగా ఉండే పెద్ద బోట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ దూరంలో. అక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, ఐడియానే లేదు అసలు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గరలో ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట, ఆయిల్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ లాగా. సో అక్కడికి క్రూడ్ ఆయిల్ వస్తుందంట. ఆ క్రూడ్ ఆయిల్ స్టీమర్స్ తెస్తాయి. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైప్ వేసి అక్కడికి వెళ్ళిపోతాయంట. సో ఆ క్రూడ్ ఆయిల్తో ఏం ప్రాసెస్ చేస్తారో మనకు అనవసరం, యాక్చువల్గా ఆయిల్ చేస్తారు అంతే తెలుసు నాకు కూడా. ఇక్కడ హుక్ వేస్తున్నారు కదా, ఇది బోట్ వెళ్ళిపోకుండా. ఎంత పెద్ద ప్రాన్స్ చూసారా? నేను అసలు ఎప్పుడు ఇంత పెద్ద ప్రాన్స్ డైరెక్ట్గా చూడలేదు. అంటే ఒలిచిపెట్టినవి డైరెక్ట్గా తెచ్చుకున్నాను కానీ ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఇది లాబ్స్టర్, చిన్న లాబ్స్టరు, చిన్న పిల్ల, బాగుంది. ఫస్ట్ టైం నేను లాబ్స్టర్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. ఈ తాళ్ళన్నీ ఏంటంటే బోట్లో వెళ్ళిపోకుండా అనమాట, దాన్ని కట్టేసి పెట్టేసి ఉన్నారు. ఇవన్నీ నీసు నీళ్ళే, ఎంత స్మెల్ కావాలంటే అంత స్మెల్, వామిటింగ్ వచ్చేస్తుంది అసలు. ఆ బోట్ అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈయన ఏం చేస్తున్నాడంటే సైజుల ప్రకారము 4 గుట్లు పెడుతున్నాడు అన్నిట్లో ఈక్వల్గా. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇది కూడా పాడుకొని తీసుకుపోతారంట గుట్టలు. మేమైతే ఇప్పటి వరకు వచ్చిన పనే చూడలేదు. హార్బర్ ఫస్ట్ టైం రావడం కదా, నేను మా అక్క తిరుగుతూ ఉన్నాం మొత్తము. కానీ ప్రాన్స్, ఫిషెస్ ఇవన్నీ కొనాలి. మేమేమో ఇప్పటి వరకు స్టార్టే చేయలేదు, ఇంకా వెళ్ళి కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఫైనల్గా మేము ఇవి కొన్నాము. 1500 1400 ఎంతో చెప్పారు. ఎన్నో కేజెస్ ఉన్నాయి, 10 కేజెస్ పైన ఉన్నాయి. ఫైనల్గా నాకు స్క్విడ్స్ అంటా ఉన్నాను కదా, స్క్విడ్స్ బోట్ దొరికింది. అక్కడికి వచ్చేసాము మేము స్క్విడ్స్ బోట్స్కి. మా అక్క వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు అన్ని కేజీలు వద్దు, ఒక కొన్ని ఇవ్వండి, ఒక 100 రూపీస్కి అలాగా. అంటే వాళ్ళు వద్దులే తీసుకొని వెళ్ళిపో అని చెప్పి, అంటే వాస్తవానికి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా వీళ్ళైతే అమ్మరు, లేదు లేదు అని చెప్పారు. ఇక్కడ ఒక ఓనర్ ఉన్నాడు అనమాట, ఈ బోట్ ఓనరు, ఆయనకి థ్యాంక్ యూ. ఆయన వచ్చి మనీ ఏం వద్దులే, కొన్ని తీసుకెళ్ళు, నీకు ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రీగా ఈ బుట్ట నిండా ఇచ్చేసాడనమాట. మా అక్క వచ్చి వద్దు, అన్నీ కూడా వద్దు, అసలు కొన్ని చాలు, మేము తినము, ఊరికే టేస్ట్ చేసేదానికని చెప్పి మా అక్క 2 తీసుకునింది అంతే. వచ్చి ఆక్టోపస్లు, ఒకసారి ఆక్టోపస్లు కూడా నేను ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి, తినే ఆక్టోపస్లు అనమాట అవి. అవైతే నాకు అసలు ఇప్పుడు మా అక్క వాళ్ళకి స్క్విడ్స్ అంటుంటే ఎంత కంపరంగా ఉందో, నాకు ఆ ఆక్టోపస్ చూస్తే అంత కంపరంగా ఉంది. అందుకని నేను తీసుకోలేదు. వచ్చేసాము, ఇంకా అయిపోయింది మా షాపింగ్. హార్బర్ టూరు అంటే మీతో పాటు మేము కూడా ఇదే ఫస్ట్ టైం కదా చూడడము. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అసలు. అటు నుంచి లోపలికి వచ్చాము, ఇటు సైడ్ నుంచి బయటికి వెళ్తున్నాము. అటు నుంచి లోపలికి వచ్చే రోడ్డు ఉంది కదా, ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఆ రోడ్డు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఒక పెద్ద హాల్ లాగా ఉంది, దాని చుట్టూ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు దగ్గరకు వచ్చి షిప్పులు ఆగుతున్నాయి. అక్కడ నుంచి డీలర్స్ కొనుక్కొని వెళ్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి కొనుక్కొని
బుట్టలు పెట్టి ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు. సో ఇదేంటంటే ముందు నుంచి మనం బైక్ ఆపాం కదా, అక్కడి నుంచి వస్తే ఫ్రంట్లో ఉంటుంది అనమాట. ఈ కార్నర్లో ఏం చేస్తున్నారంటే ఐస్ అమ్ముతున్నారు. చాలా తక్కువ రేట్కి కూడా అమ్ముతున్నారు. ఊరికే కొంచెం అంత పెట్టు అంటే కూడా ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఈ ఐస్ వచ్చి బయట నుంచి తెచ్చుకుంటారనమాట. అంటే హార్బర్కి వచ్చే మెయిన్ రోడ్లో కొన్ని ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఐస్ తెచ్చుకొని ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటారంట. చూడండి, ఫ్రీగా అలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ట్రబ్బు అమ్ముకునే వాళ్ళకి దగ్గర మాత్రం మనీ తీసుకుంటారు. సో ఇవేంటంటే ఎండు చేపలు, అంటే సేల్ అవ్వకపోయినా కానీ ఇలాగా ఎండు చేపలు చేసేస్తారంట వాళ్ళు. సేల్ అయితే అమ్మేసుకుంటారు, సేల్ కాకపోతే నో వరీస్, ఇలా ఎండబోసుకొని ఎండు చేపలకి అమ్ముకుంటారు. తక్కువ రేట్కి అమ్ముతారంట కొంచెం. అవి కొనాలని మేము ట్రై చేస్తే ఏమైందంటే వర్షం పడింది కదా ముందు రోజు, సో మాకు కొనడం అవ్వలేదు. సో ఫైనల్గా ఇది మా కాకినాడ హార్బర్ టూరు. నెట్స్ యూజ్ ఏంటంటే చిన్న చిన్న పడవల్లో వెళ్ళి దగ్గరలో పట్టుకొని వచ్చేస్తారు. ఇంకొకటి కూడా ఉంది, అక్కడ వచ్చి ఓన్లీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే తెచ్చిన ఫిష్లు కానీ ప్రాన్స్ కానీ ఏ సీ ఫుడ్ అయినా కానీ వేరే వేరే స్టేట్స్కి డిస్ట్రిక్ట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఈ లారీలు ఉన్నాయి కదా, వీటిల్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరు కొనేదానికి లేదు. అక్కడ మాత్రమే సిటీల్లో అమ్ముకునే వాళ్ళు, ఎక్కువ కొనుక్కోవాలి ఇంట్లోకి అనుకునే వాళ్ళు ఆ హార్బర్లో కొనుక్కుంటారు. ఇక్కడ మాత్రం ఓన్లీ ఇట్లాగా ప్యాక్ చేసేసి వేరే స్టేట్స్కి వేరే ఊర్లకి తీసుకెళ్ళి అమ్మేదానికి ఈ హార్బర్ అంట. చూసాం కదా మేము ఎలా వెళ్ళాము, ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి తిరిగి వచ్చేసాము. ఈ హార్బర్ ఎలాగుందో ఆ హార్బర్ కూడా అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ మనం కొనలేము, అక్కడ కొంటాము. సో ఇదండి ఈరోజు మన కాకినాడ హార్బర్ టూర్ వ్లాగ్ అనుకోవచ్చు. సో ఇది మన వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ తప్పకుండా మళ్ళీ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బాయ్.